పొగ త్రాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో రెపరెపలాడించే నాయకుడు రావాలి. రైతును రాజుగా చూసి మురిసిపోయే నాయకుడు కావాలి. పేదవాడి ముఖాన చిరునవ్వు చూడడమే లక్ష్యంగా పాలన సాగించే పరిపాలకుడు రావాలి. చదువుకు పేదరికం ఆటంకం కారాదని నినదించి ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా ఉన్నత చదువులు చదివే అవకాశమిచ్చే పాలకుడు కావాలి. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానని ప్రతిజ్ఞ చేసి అది నెరవేర్చడానికి అహర్నిశలు శ్రమించే నాయకుడు కావాలి. పేదవాడికి రాజవైద్యం అందించి వారి ముఖాల్లో చిరునవ్వులు చూసి మురిసిపోయే ముఖ్యమంత్రి కావాలి. ఎన్నాళ్లు అధికారంలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఉన్నన్నాళ్లు ప్రజలకు ఎలాంటి సేవ చేశామనేది ముఖ్యం అనే సిద్ధాంతం కలిగిన ముఖ్యమంత్రి కావాలి. కుర్చీ కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టని సిసలైన తేట తెనుగు పౌరుషం ఉన్న ముఖ్యమంత్రి కావాలి. వైఎస్లా నిత్యం ప్రజా సంక్షేమం కోసం తపిస్తూ, వైఎస్లా మాట తప్పని మడమ తిప్పని గుణంతో, వైఎస్లా విలువలకు విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే ఒక బలమైన తెలివైన తెగువున్న మనసున్న మంచి నాయకుడు ఇప్పుడు రాష్ట్రానికి అత్యవసరం. ఆ నాయకుడిని ఎన్నుకునే ఆయుధం ప్రజల దగ్గరే ఉంది. ఆ నాయకుడెవరో నిర్ణయించే అధికారం ప్రజలకే ఉంది. వైఎస్ పాలన లాంటి ఒక సువర్ణ యుగాన్ని మళ్లీ తెచ్చుకునే శక్తి ప్రజలకే ఉంది. రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేసే ఓటు ప్రజల చేతుల్లోనే ఉంది. రేపటి తరాల భవితను కూడా అదే నిర్ణయిస్తుంది. ఒక్కరికి కూడా ఎలా మేలు చేయగలుగుతాం, ప్రతి ఒక్కరి కంట్లో నుంచి కన్నీరు తుడిచేసి చిరునవ్వులు ఎలా చూడగలుగుతాము అని చెప్పి దాని మీద పూర్తిగా అధ్యయనం చేస్తాము. ఇవాళ నా నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి అనంటే ఆ పేదరికానికి కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, ఇంకొకటి లేదు, వాళ్ళల్లో ఉన్నది మమకారం తప్ప మరొకటి లేదు అన్న సంగతి తెలుసుకున్నాను కాబట్టి నా నోట్లో నేను అడుగుతున్నాను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం ఇప్పటికైనా కన్నులెత్తి ఆలోచన చేయండి అని. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా. ప్రతి రైతు సోదరుని ఆదుకోవాలి అనంటే నిజంగా ఒక రైతు పక్షపాతి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉంటూనే అది సాధ్యం అవుతుంది అన్న సంగతి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హామీ ఇస్తున్నా అని చెప్పి నేను చెప్తున్నా. అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, నింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా, మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. ప్రభుత్వం ముందుగానే ప్రతి బ్యాంకుకు కూడా కట్టవలసిన వడ్డీని ముందే కట్టి ఆ బ్యాంకులు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేట్టుగా చేస్తాము అని చెప్పి నేను చెప్తున్నా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. ఒకవైపు కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి ఉచితంగా అందే వైద్యం ఇస్తూ, మరోవైపున గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా మెరుగైన హాస్పిటల్ గా చేసే బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను ఇవాళ.
కడుపు నింపే అన్నమే కానుక. 20 కేజీల బియ్యాన్ని 30 కేజీలు 2 రూపాయలకే చేసి తీరుతుంది అని చెప్పి మాట ఇస్తున్నామని చెప్పి నేను చెప్తున్నా. అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే ఇక. రైతు సోదరుడి ముఖాన శాశ్వతమైన చిరునవ్వును చూడాలి అని అంటే ఆ ప్రతి రైతు సోదరుడికి కూడా సాగునీరు అందిస్తేనే సాధ్యమవుతుంది. గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి వితంతువుకు ఇవాళ ఇస్తున్న ఈ 200 రూపాయలను 3 పూట్ల భోజనం పెట్టే రీతిలో ఉండేట్టుగా కనీసం అంటే 700 రూపాయలకు కనీసం తక్కువలో కాదు చెయ్యాలి అని చెప్పి నేను చెప్తున్నా. అందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక, అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక. నాకు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం కోసం ఏ హాస్పిటల్కి అయితే నేను పోతానో అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద పేదవాడు పడుకోవాలి, అదే డాక్టర్ల చేత ఉచితంగా ఆపరేషన్ పొందాలి. చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక, ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక. ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివించే బాధ్యత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక, ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక. తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక, తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చిన ఆ సువర్ణ యుగాన్ని, అదే స్ఫూర్తిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగులోనూ కూడా చూపిస్తుంది అని చెప్పి, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రతి ముస్లిం సోదరుడికి కూడా ఇవాళ మాట చెబుతున్నాము. మతతత్వ పార్టీలతో మేము ఏ రోజు కూడా కలవబోము అని చెప్పి ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నానని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ నిజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్.